హాయ్ గైస్, ఇవాళైతే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి RGS YT. మనమైతే స్క్రాచ్ కార్డ్ అయితే ఆడబోతున్నాం, ఎందుకంటే ర్యాంక్ అయితే హోనర్స్కోలేదు. మనమైతే ఇప్పుడు రాగానే ఎవరెవరు వచ్చారో చూద్దాం. ఫస్ట్ అయితే గన్ ఇది తీసుకుందాం. ఇది నచ్చదు, ఇది తీసుకుందాం. ట్రిపుల్ షురికెన్ చూద్దాం, మనం ఎట్లా ఆడతామో చూద్దాం. ఫస్ట్ అయితే ఉరిచి మరబండల కోసం అయితే మేము వీడియోస్ అయితే పెడతాం. ఉరిచి మరబండలు రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం. మన వాళ్ళు చాలా బాటుగాళ్ళు ఎక్కున్నారో, వాళ్ళు బాటుగాళ్ళు ఉన్నారో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఆడుతున్నా. నాకు ఈ ట్రిపుల్ షురికెన్తో ఆడుతుండో అదే ఎట్లా లైటింగ్ షురికెన్ ఉంటే బాగుండు. ఎవరైతే నరుటో చూస్తారో వాళ్ళైతే కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది క్యాచ్ కాల్ నరుటో సీజన్గా చాప్టర్ 2 అది ఇటాచి. ఎవరైతే స్పిన్ చేశారో కూడా చెప్పండి. మీరైతే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోబాకండి స్పిన్ చేసి. మేమైతే యూట్యూబర్స్ కాబట్టి ఎట్లా కూడా డబ్బులు వస్తాయి. నాదైతే ఫస్ట్ వీడియో ఫ్రీ ఫైర్ది. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఫ్రెండ్స్ మీకు టాప్అప్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఇప్పుడైతే వీడి దగ్గర ఉన్నదైతే తీసుకుందాం. దాని పేరు లైట్ షురికెన్. వచ్చిండ్రా ఎర్రోడు, ఎర్రోడా చంపేసిండు ఫ్రెండ్స్. వీడైతే మన టార్గెట్ ఫ్రెండ్స్. చూద్దాం. నేనైతే గివప్ ఇచ్చేస్తా. చూడండి, నేను ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను ఫ్రెండ్స్. వాడికి కొంచెం ఉంటే చచ్చిపోయేవాడు. నేను అనవసరంగా గివప్ ఇచ్చినగా నాకు రివైవ్ వచ్చేది. చంపేయండి రా ఏదో ఒకటి. వాడు ఒక్కడే, వీడు కదా ఇందాక మనం చంపినవాడు మన టార్గెట్. ఎట్లా అంటే రప్పా ఇచ్చేయాలి. ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇవ్వటం కాదు, మనం అలాంటివి మాట్లాడంగా. మనం ఇప్పటి నుంచి చూసుకుందాం. అంత MP40కే పెట్టేస్తా. వెస్ట్ వద్దు, హెల్మెట్ వద్దు. పదని చూసుకుందాం. రప్ప హెడ్ షాట్లే. పాండి ఈసారి తగ్గేదిలే అన్నట్టు. రేపైతే 1v1 ఛాలెంజ్ అయితే వస్తుంది. 1v2 ఛాలెంజ్ అయితే వస్తుంది. నేను ఒక్కనే, ఇద్దరు వేరే వాళ్ళు. చూడండి ఆ వీడియో కూడా. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా ఎవరు చేయకపోతే, మీరు చేయకపోతే అంతే ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నా మీకోసం. ఈ రికార్డింగ్ అయితే చాలాసేపు పట్టిద్ది, అయినా మీకోసం రికార్డ్ చేసి పెడుతున్నా. అబ్బా చెక్కేస్తుండు. నీకుంటుంది నీ ప్యూర్ రెడ్. పనుకో, ఏముందిలే పనుకో. ఇప్పుడైతే పాండి అనవసరంగా పౌడర్ ఎక్కువ వేసిండు మా వాడు. అసలు ఆడైతే కావట్లేదు. ఇప్పుడు మా వాడిని అసలు దేంతో కొట్టాలేమో. నా పక్కనే ఉండు, ఏం మాట్లాడట్లేమో కానీ మాట్లాడతాడులే రేపు 1v2 ఛాలెంజ్లో. ఆడొకడు ఉండే కొడదాంపా. రేంజ్ అందట్లే, కొంచెం దగ్గర పోయి కొడదాం. కానీ ప్యూర్ రెడ్ పడాలి. ఫుల్ కిల్ చేసుకుందాం. ఎవరు రాది పక్క నుంచి ఎర్రోడయ్యింది మన టార్గెట్ కూడా. ఇప్పుడు ఇద్దరిని కొట్టినాం అంటే వాడే మెలుగుంటాడుపా. చూసొద్దాం, యాడున్నాడు రా. చూద్దాం, ఇది ఎక్కిపోదాం. ఎక్కడున్నావు నాయనా కటానా? ఎక్కడున్నావు నాయనా? చూద్దాం, యాడు ఉన్నావు? ఇటొచ్చినవా? వీడు మన టార్గెట్ కాదు. ఎవర్రా కిల్లు దబ్బేసింది? అంత కష్టపడి వాడికి రెడ్ కొడితే నేను మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అయినా మనమే ఫస్ట్ రౌండ్లో. రండ్రా చూసుకుందాం. ఇప్పుడు రండ్రా, ఏముందిరా ఇంకొచ్చి చేసుకుందాం. ట్రిపుల్ చిప్రా, రండ్రా మీరు నిన్న చూసుకుందాం. చూసినావా? ఈ రౌండ్ మనమే చూసుకుందాం. రండ్రా, నన్ను ఓడించుతారా? రండ్రా. ఇప్పుడు మన గొంతు అయితే బాగుండదు ఫ్రెండ్స్. ఇలా ఇది నైట్ పూట తీస్తున్నా, నా గొంతు ఎట్లా ఉంది. ఎవర్రా కాల్చేది? నువ్వా? ఇప్పుడు రప్ప అయినా మన యూట్యూబర్ ఎందుకు భయపడుతున్నావు? రిస్క్ లేని రిస్కే ఉండదు. పాండి అరే నాకు ఏమో నాకే ఇదిలే. అది నాకేయారు ఇద్దరు కలిసి. నేను మా టీమేట్ ఒక్కడే ఉన్నాడు. చూద్దాం. ఇదైతే ఇసురితే వాళ్ళు స్టక్ అవుతారు. దొరికిండ్రా, రారా బయటికి. వాడు రావట్లే బయటికి. అవునుగా, అయినా వాడు స్టక్ అయిందిగా.
పప్పు డ్యామేజ్ ఇచ్చిండు. ఏం కదా ఇటు వచ్చిన మా నాయన. అరే రే 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 కొంచెం ఏంద్ర ఎట్లుంది. మా అమ్మో చుట్టుకుందాం మెడికిట్టు బాగా హెల్త్ తీసిండు వీడు. మన దగ్గర త్రిబుల్ చిప్పు లేకపోతే సచ్చేవాళ్ళం. చూద్దాం. ఏయ్ దొరికిందా? అరే ఇద్దరు ఉన్నారా? ఇద్దరు అమ్మా చి వీడా నన్ను చంపింది. ఏడవలితో చంపిండి అయ్యా. నీ చల్ చికాకు. గ్రోజా పడతాగంట్రా. గ్రోజా పట్టు. హెల్మెట్ ఏం లేదు అయినా గ్రోజా పట్టిన. రిస్క్ లేని రస్క్ ఉండదు. చూసుకుందాం పాండ్రా మీరా నేనా అని. అసలు ఎర్రోడు ఏంది అసలు కనపడట్లే. చూద్దాం పాండి. ఎర్రబంతి చూద్దాము. ఎర్రోడు వస్తాడా లేదా? మనకి ఎర్రగా దొరికిండు. ఎర్రవాడు మనకి ఎర్ర. ఏయ్ నాక్ చూద్దాం. అరే ఏయ్ ప్యూర్ హెడ్. ఏడం కన్నా వాళ్ళు చంపారా? ముగ్గురు నేను చంపేవాడిని. అయినా మన బాటగల్లెక్కి ఇట్లా కొట్టుకోవటం ఏంది? మనం యూట్యూబర్ ఇప్పుడు మంచిగా చేయాలి. యూట్యూబర్ అంటే ఎట్లా ఉండాలి? మంచిగా ఆడాలి. వీబాజ్ తెచ్చుకోవాలి. మీ సపోర్ట్ ఉంటే వీబాజ్ వస్తుంది, కానీ మీ సపోర్ట్ లేకపోతే ఏం రాదు. అయ్యో గ్లోబల్ లేదు. అయ్యో షిట్. అనవసరంగా వెనకాల చూసుకున్నా, కానీ కష్టం అనుకొని గ్లోబాల్స్ ఇన్ఫినిటీ ఉంటాయి కదా కష్టంలో. కష్టం అనుకొని గ్లోబాల్ వేసిన. మన దగ్గర ఒక్క గ్లోబాల్ లేదు. పాప ఏం ఆడుతుందో ఏమో. అక్క కొట్టిందిరో గ్రోజాతో నా MP40, అది MP5 త్రిబుల్ చిప్పు. అక్క దొబ్బేసింది. ఫస్ట్ వాడు దొబ్బితే ఈ అక్క దొబ్బింది నా దగ్గర నుంచి. అక్కేమక్కో ఏమో. మనం అసలుకే వెస్ట్ తీసుకోలేదు. రిక్వెస్ట్ పంపిద్దాం. అక్క ప్లీజ్ అక్క, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండుంటాయి, పంపి అక్కో. ఎవరి దగ్గర లేవా? వెస్ట్ ఒక్కడు కూడా ఇయ్యరా అక్క. తమ్ముడు చెల్లె ఇయ్యండి. ఆయన అడుక్కునేది. మనమే ఈ రౌండ్ గెలవబోతున్నాం. ఎయ్యి షార్ట్ రేంజ్ తీసుకోవాల్సింది, ఎందుకంటే కొంచెం దగ్గర పోయి కొట్టేవాడిని. 2 రాంగ్ రేంజ్ ఉన్నాయి. అక్క ఫుల్ ఫైర్ మీద ఉంది. ఇద్దరిని చంపింది. ముగ్గురిని. ఇంకొకళ్ళే ఉన్నారు. అక్క నాకేంది? మన రాంగ్ రేంజ్ పట్టుకొని దగ్గరకు వచ్చినాం. చి అబ్బా లాంగ్ రేంజ్ పట్టుకొని దగ్గరకు వచ్చినాం మనం బాటుగా లెక్క. అయినా మన తమ్ముడు కొడతాడులే వాడిని ఈజీ. యానిమేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. గెలిచినాం. వాడు ఫస్టా తమ్ముడు ఫస్టా? 2 కిల్స్తో వాడు ఫస్ట్ ఉండే. ఎట్టైనా వచ్చి మరి బండలు అయితే తెచ్చుకుందాం. అంతవరకు బాయ్. రేపైతే మీరు వీడియో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. చాలా ఉంటుంది. మీరు 1v2 చూస్తే దడుచుకుంటారు. నాకే తెలియదు నేను ఓడిపోతున్నా విన్ అవుతున్నా. కానీ చూడండి ఓనర్ స్కోర్ మాత్రం పెరగలేదు ఫ్రెండ్స్. ఎట్లయినా ఓనర్ స్కోర్ పెంచుకోవాలి. అంతవరకు నమస్కారములు. నేనైతే ఇక రేపటి వీడియో కోసం మీరు ఆగాల్సిందే. నరుటో సీజన్. బాయ్ నమస్కారం. బాయ్ ఎవ్రీ